హలో అండి. ఈరోజు నేను 34 ఇంచెస్ బ్లౌజు కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇదొక నెక్. ఫస్ట్ అయితే బాడీ లెంత్ తీసుకున్నాను 15 ఇంచెస్. తర్వాత మన నెక్ షోల్డర్ వచ్చేసి టోటల్ 7 ఇంచెస్ తీసుకున్నాం అనమాట. ఈ 7 ఇంచెస్లో 3 ఇంచెస్ మన షోల్డర్ తీసుకోవాలి. సో డౌన్ కూడా మన నెక్ ఉంటుంది కదా 4 ఇంచెస్ అలా ఎడ్జ్ నుంచి ఇట్లా కార్నర్కి పెట్టుకోవాలి. ఇలా లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక మనం ఆర్మ్ లెంత్ ఉంటుంది కదండి, మన ఆర్మ్ లోత్, చంక లోత్ అంటాం కదా దాన్ని, అది 6.5 తీసుకుంటారు. యాక్చువల్లీ నార్మల్ బ్లౌజ్కి నేను 7 ఇంచెస్ పెట్టుకున్నాను కాబట్టి 7.5 తీసుకున్నానండి. ఇప్పుడైతే మన బాడీ చెస్ట్ ఎంత ఉందో అది మనం 4 ఫోల్డింగ్లో తీసుకుంటే 8 ఇంచెస్ వస్తుందండి. సో ఆ 8 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు. అది హిప్ కూడా మనకి 32 ఉందండి. దాన్ని 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లా 4 ఫోల్డింగ్ చేసుకున్నాక మనకి ఎంతైతే వస్తుందో అంత డౌన్ పెట్టుకోవాలన్నమాట. సో అలా యాజ్ టీజ్గా మనకి హిప్ షోల్డరు ఏదైనా సరే 4 భాగాలుగా ఇలా మడత పెట్టుకొని మనం అట్లా డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక 2 డాట్స్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకొని మనం ఒరిజినల్కి అండ్ ఎక్స్ట్రా పెట్టుకున్న దానికి ఇట్లా లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత చంకలో తండి 7.5 పెట్టుకొని నేను ఇట్లా చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత మనం నెక్ షోల్డర్ 3.5 పెట్టుకున్నానండి. సో 3.5 నుంచి ఇలా ఒక కర్వ్ షేప్ మనం బోట్ నెక్ తీసుకున్నాక తర్వాత ఇంకో అక్కడి నుంచి ఒక 4 ఇంచెస్ ఈ విధంగా నేను డ్రా చేసిన విధంగా డ్రా చేయాలి. తర్వాత మనం డౌన్ ఉంది కదండి నెక్ దగ్గర, అక్కడ 5.5 పెట్టుకున్నా. ఈ విధంగా పెట్టుకున్నాక ఫ్యాబ్రిక్ని లేవకుండా లైనింగ్ నీట్గా నిదానంగా కట్ చేయాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి నిదానంగా, ఎందుకంటే ఇది డిజైన్ బ్లౌజ్ కదండి, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా కవ్ షేప్లో డ్రా చేసుకొని నిదానంగా కట్ చేసుకోవాలండి. నెక్ ఇలా కట్ చేసుకున్నాక బ్యాక్ డౌన్ కూడా ఈ విధంగా ఈ పీస్ కట్ చేసుకొని బ్యాక్ పార్ట్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది సాదా బ్లౌజేనండి, క్రాస్ కాదు. నేను సాదాగానే స్టిచ్ చేస్తున్నాను. సో డౌన్ వచ్చేసి మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తాం కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం హాఫ్ పీస్ కట్ చేసాం కదండి బ్యాక్ సైడ్, ఆ పీస్ కూడా పెట్టి దాన్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి సేమ్ ఈ విధంగానే లైన్స్ డ్రా చేసుకోవాలి. సో మనం ఫ్రంట్ సైడ్ 1.5 క్రాస్ పట్టి లోడ్ తీస్తాం కదండి, ఇంకో సైడ్ 1/2 ఇంచెస్. సో మనం ఫ్రంట్ నెక్ డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నానండి. సో అక్కడి నుంచి 3 ఇంచెస్ మనకి నెక్ రౌండ్ అండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ లాగా ఒక కర్వ్ గీసుకోవాలి, ఇలా కవ్ షేప్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నిదానంగా అండి, ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ అన్నది మూవ్ అవ్వకూడదు, ఫ్యాబ్రిక్ లేవద్దు. మన హ్యాండ్ మనం పెట్టేసేయాలి గ్రిప్, దాని మీద హ్యాండ్ గ్రిప్ పెట్టేస్తే మూవ్ అవ్వకుండా ఫ్యాబ్రిక్ అన్నది పర్ఫెక్ట్గా మనకు కట్ అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ అండి. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. మనకి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాక రిమైనింగ్ ఉన్న క్లాత్ని
2 ఫోల్డింగ్లో మనం కట్ చేస్తాం కదండి. హ్యాండ్కి అయితే మనం 4 ఫోల్డింగ్స్లో కట్ చేయాలి. సో ఇలా 4 ఫోల్డింగ్స్లో లైనింగ్ని అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మన హ్యాండ్ లెంత్ మనకి ఎంత కావాలో అంత టేప్తో పెట్టేసుకోవాలి. నేనైతే లెవెల్ పెట్టానండి, కస్టమర్ కాదు. సో అక్కడ చంకలోతో 2.5 తీసుకున్నాము. ఆర్మ్ వచ్చేసి మనకి 9 అండి. సో 9. హ్యాండ్ డౌన్ వచ్చేసి 6 అండి. సో ఈ 2 డాట్స్ని ఈ 2 డాట్స్కి జాయిన్ చేసుకొని హ్యాండ్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ హ్యాండ్ని పక్కకు పెట్టుకొని రిమైనింగ్ క్లాత్ ఉంది కదండి, అందులో క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ వేస్తాం కదండి క్రాస్ బెల్ట్, వన్ సైడ్ 3 ఇంచెస్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనం 10 ఇంచెస్ తీసుకున్నాను, ఇంకో సైడ్ 2.5 అండి. ఇట్లా బోర్డ్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలండి. నిదానంగా కట్ చేయాలి ఏదైనా కానీ. ఈ విధంగా కట్ చేసుకున్న ప్రతి పార్ట్ని మన ఒరిజినల్ దాని మీద వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసానండి. తర్వాత దాంట్లో ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా వేసుకోకుండా స్ట్రైట్గానే పెట్టుకున్నానండి. అంటే మన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసి ఏదైనా కుట్టుకోవడానికి ట్రై చేయాలండి. నేను ఎక్కువగా క్రాస్ బ్లౌజే వేస్తాను కాబట్టి క్రాస్ బ్లౌజే పెట్టానండి, క్రాస్గా పెట్టాను లైనింగ్ని. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ క్లాత్ ఉంది కదండి, అదేమో హ్యాండ్స్కి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా ఈ విధంగా రిమైనింగ్ క్లాత్ని హ్యాండ్ 4 ఫోల్డింగ్స్లో కదండి, ఇలా మనకైతే ఖర్చు పట్టిద్ది. ఫ్యాబ్రిక్ చాలా చిన్నగా ఇచ్చేసారు కదా ఫ్రెండ్స్. ఈ కటింగ్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.